గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అయితే పార్ట్ 2 వీడియో ఇదే అనమాట. మన లుబ్నింగ్ పార్క్ అయితే వచ్చేసాం. పార్క్లో అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను బయట నుంచి చూసినందుకే అవాక్ అయిపోయాను. హలో ఫ్రెండ్స్, మీరైతే అమ్మాయి చూడండి, నాకు ఇలా ఎలా చూస్తున్నా ఏదో మాట్లాడుతున్నా అని చెప్పేసి. పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను చూస్తుంది ఇప్పుడు అక్కడ మన నెహ్రూ గారు ఏదో ఉంది అక్కడ ఎదురుగా. అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది విగ్రహం. సరే అని చెప్పి మేము పార్క్లో అయితే ఎంటర్ అయిపోయాం. ఫీజు వచ్చేసి 20 రూపీస్, ఇద్దరు కలిపి 40 రూపీస్ అయింది. సరే అని చెప్పేసి లోపలికి అయితే ఎంట్రింగ్ అయితే అయిపోయాం. అక్కడ చూసే వాళ్ళకన్నా కానీ లవర్సే ఎక్కువ అయిపోయారు. ఎక్కడ చూసినా లవర్సే ఉన్నారు. నాకైతే అరే ఏంట్రా ఇది అనిపించింది. సరేలే ఇదైనా ఫ్రీ అని చెప్పి అడిగితే అక్కడ కాదు, ఫ్రీ కాదు, దేనికి దాని టికెట్ ఉంటుంది లోపల అని చెప్పారు. నాకు నిజంగా తెలీదు. ఈ పార్కులోకి వెళ్తే బుద్ధుడి బొమ్మ దగ్గరికి వెళ్ళొచ్చని నాకు నిజంగా తెలీదు. సరే అని చెప్పి మొత్తానికి అయితే చూసారా, లోపలికి అయితే నెక్స్ట్ స్పాట్ అయితే వెళ్ళిపోయాను. ఇదే అనమాట. లోపల వచ్చి చూడండి, మీరే చూడండి ఎలా ఉందో. వ్యూ బోట్స్ అయితే ఉన్నాయి ఇటు చాలా సైడ్. అంటే చాలా బాగుంది. బోట్స్ వీడియో అటు సైడ్ చూపిస్తాను. 100 రూపీస్ లేకపోతే చూడండి 200 ఇట్లా చెప్తున్నారు బోట్స్ అక్కడికి అనమాట. ఆ పోవడానికి బోట్స్లో చార్మినార్ టికెట్ దగ్గరికి. అదే తీసుకుని ఎక్కితే బుద్ధుడి అవతల బొమ్మ ప్లేస్కి, దగ్గరికి. అదే బుద్ధుడి బొమ్మ ఇక్కడ దగ్గరికి అయితే పార్క్ అయితే వెళ్తుంది నాకైతే అనమాట. చాలా అంటే చాలా బాగా చాలా నచ్చింది. ఇక్కడ బాగుంది. రీల్స్ కూడా అక్కడ చేద్దాం మేము అనుకుంటున్నాను. ఎక్కాం. అందరూ ఆ చాలా వీడియో మంది లవర్స్ చూడండి. ఆ రీల్స్ సెంటర్ తీయడానికి ఉంది కదా, వస్తున్నట్టున్నారు. సెంటర్ లవర్స్ అయితే అయితే చాలా మంది అదే ఉన్నారు. దాని పేరు తెలియదు కానీ ఇక్కడ ఏదో ప్లేస్ లోపల మాత్రం ఏదో చాలా. ఒక అతను దుకాణం నిన్న ఉన్నాయి. కామెంట్ చేశాడు పార్క్ ఏంటంటే, 20 రూపీస్ మీరు అంట, ముందు చిన్నపిల్లలకి ప్లేసెస్కి అయితే వెళ్ళే 10 దానికన్నా రూపీస్. ముందు ప్లేస్ పార్క్ అయితే పేర్లు చాలా అంటే చూసుకోండి చాలా అనేసి. బాగుంది. అయితే నేను అంటున్నాను ఏంటంటే, ఫస్ట్ టైం వెళ్తున్నాం, అందరు మాకు హిందీలో పేర్లు ఎట్లా మాట్లాడుతూ ఏం తెలుస్తుంది, అర్థం కావట్లా. నిదానంగా తెలుస్తుంది కదా అని చెప్పి నేను అన్నాను. సరే అని చెప్పి అంత తాగిపోయింది. సరేలే ఏదో ఒకటి. వీళ్ళు చూడండి ఏదంటే అది మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు. లుంబిం సరేలే, పార్కింగ్ అంట. వాళ్ళకి షాపింగ్ మాల్ గురించి నచ్చలేదేమో. చూపిస్తాను చూడండి ఒకసారి. ఏమో మొత్తానికి అయితే మాకైతే ఎక్కడ చూసినా లవర్స్ సాగపడుతున్నాం. టాయిలెట్స్ గురించి ఇక్కడైతే ఎత్తుకుతున్నాను. దుకాణం ఉన్నాయి. ఈ దుకాణం జస్ట్ చిల్. ఫ్రీగా ఇస్తారని నేను అనుకున్నాను, కానీ ఫ్రీ కాదంట. స్టాప్. డబ్బులు కట్టి తీసుకోవాలంట. ఓ, ఫ్రీ అయితే ఎంత నాకు బాగుండో. నచ్చింది ఇదే. సరేలే ఫోటో ఏదో వీడిది. ఒకటి అని చెప్పేసి ఈ షాప్ ఇది చూడండి. ఇదే నాకు నచ్చింది. మనకి నచ్చిన ఎందుకంటే నాకు షాప్ అని ఇదే ఫోటోలు ఇట్లా అనమాట. ఏంటంటే పేడ్ మనకి చేసుకోవడం చాలా ఫోటోగ్రఫీ, ఇష్టం. ఎక్కడికి వెళ్తే ఫోటో కెమెరా తీసుకోవచ్చు. అనమాట. ఫొటోస్ అయితే ఒక లొకేషన్లో అయితే షాప్ అయితే ఫోటో అందరు ఎవరు కనిపించింది. వదిలేశారు. కనీసం వెళ్ళిన తర్వాత షాపులు సూపర్ మనుషులు కూడా ఫోటో లేరు. దిగి మాకు కావాల్సిన తీసుకెళ్తే వస్తువులు, అదే పరిస్థితి. మా స్మృతికి శృతి కావాల్సిన ఎప్పుడెప్పుడా వస్తువులు ఉంటది. అనమాట అమ్మాయికి. అన్ని వేసుకుని అయితే బద్దలంగా మేము వేసి. ఆల్రెడీ అన్ని చూసేసి ఇక్కడ పెట్టేసాం ఉన్నదా అమ్మాయి దగ్గర. పెద్దయినా. సరేలే అని చెప్పేసి ఎందుకులే ఈ కానీ పనికొచ్చేటి ప్రదేశానికి కాదులే. ఎవరికి లేరు మేము షాపుల్లో, ఇందాక అక్కడ పోదామా అక్కడే అనేసి అమ్మాయి చూసాంగా. అయితే. నేను హా, ఎందుకులే మళ్ళీ మనం కేసు ఇక్కడ ఏదో ఉంది బొక్కలు చెప్పేసి వదిలేసా. కానీ మనుషులు లేరు. సరే ఆ చివరి దాకా వెళ్ళొద్దామని నేను అనుకున్నా, మాకు రీల్స్ తెలియదు తీయడానికి మంచి ఏముంటుందని. బెస్ట్ ప్లేస్ అని అన్నీ చెప్పొచ్చు. ఉన్నాయి కానీ అక్కడ మనుషులు ఎవరు లేరు గర్ల్స్ అక్కడ. గర్ల్స్ సరేలే డ్యాన్స్ కూడా అక్కడ వేస్తారు ఎవరో వెనకాల. ఇది టిక్టాక్ మాత్రం చేస్తూ సూపర్ అంటే సూపర్. ఉన్నారు. భలే అనిపించింది రీల్స్ నాకైతే. భలే డ్యాన్స్ తీస్తున్నారు. చేస్తున్నారు లేడీస్. మమ్మల్ని చూసి నవ్వుతా ఉన్నారు, సరే చూద్దాం వస్తున్నారు. అంతవరకు. సరే అని చెప్పి వాళ్ళని వచ్చేసాం ఎందుకు డిస్టర్బ్ వచ్చేసాం మొత్తానికి చేయొద్దని బోర్డు చెప్పేసి దగ్గరికి మేము వచ్చేసాం. మళ్ళీ శృతి వెనక్కి నాకు తిరిగి నుంచి అడుగుతా పక్కకి ఉంది వెళ్ళిపోయాం ఐస్ అనమాట. క్రీమ్. అటు వీడియో వెళ్ళి మీరు సిప్ ఫుల్ వీడియో తీయాలన్నమాట. చూస్తున్నారని నేను అటుది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు వీడియో చూడండి. చూసారా పార్ట్ 3 బోర్డ్స్ ఎలా కోసం ఉన్నాయి. కూడా చాలా అంటే అదే చాలా పార్ట్ 3 బాగున్నాయి. అనమాట. మీరు చూసి ఎక్కాలనుకుంటుంది పార్ట్ కానీ 3 తర్వాత ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఇంతటితో లాస్ట్ సరే. అనమాట. వ్యూ ఈ అయితే తర్వాత మేము ఏది బయటికి ఇది వెళ్తే వీడియో పెడతాం. బయటకు కడ్ది. వెళ్ళాలి కదా, మాకు లీవ్ దొరకాలన్నమాట, అప్పుడే వీడియో పెట్టి. ఇక్కడ నాకు బాగా నచ్చిన ప్లే ఏంటంటే అదేంటో తెలుసా, ఉడతలు బాగా తిరుగుతున్నాయి అన్నమాట. ఉడతలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పి పక్కనున్న బోర్డు దగ్గరికి అయితే వెళ్ళాము. బోర్డు దగ్గర అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే కంపల్సరీ ఇంక మళ్ళీ మళ్ళీ రాలేం కదా అని చెప్పేసి మనీ ఉన్నాయి అని చెప్పేసి ఎక్కేద్దాం అని అనుకున్నాను. టికెట్ లేని ప్రదేశం లేదంట. అదే ప్రవేశం లేదంట. లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే ఉంది, కంపల్సరీ ఉండాలంట. నేనైతే అక్కడ నుంచి జనాలను చూసి చాలా అంటే చాలా వర్క్ అయ్యాను. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు, అదే కనపడుతుంది కదా బుద్ధుడి బొమ్మ. అయితే జనాలందరూ లోపల కూర్చో ఉన్నారు. సరే, నాకైతే ఫస్ట్ ఎలా వెళ్ళాలా ఏందని అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళాకే అర్థమైంది ఇక్కడ టికెట్ ఉంటుందంట. అక్కడ ఉన్న జనాలు పడుతున్నారు కదా, వాళ్ళని చూసి నేను అనుకున్నాను ఇప్పుడు ఆ బోట్ అక్కడికి వెళ్తుందని అర్థమైంది. లోపలికైతే టికెట్ తీసుకొని ప్రవేశం అయితే వెళ్ళిపోయాను. లోపలికైతే శృతి నేను కూర్చోబెట్టిన అమ్మాయి పక్కన. నాకెళ్ళి చిత్రంగా చూస్తుంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్నమాట. నాకు కూడా కావాల్సిందే అనుకోండి. సరే అని చెప్పేసి చూడండి, మీరు ఒకసారి పడవ అయితే బయలుదేరిపోయింది. పడవ వీడియో తీస్తున్నాను, మీరు చూడండి ఒకసారి. అదే పడవ అని కాదు, బోట్ అనమాట. తెలుసు, బట్ మనం బ్యాడ్ కామెంట్ చేయడానికి ఉంటారు కదా ఎప్పుడప్పుడు అని గ్రూప్స్. సరే అని చెప్పి లైక్స్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. మేమైతే బోర్డు దగ్గరికి అయితే బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము, బుద్ధుడి బొమ్మ దగ్గరికి అయితే. సరే అని చెప్పి అసలు ఆ వ్యూ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే మీరు కామెంట్ చేయండి. మీకు తెలిసి ఉన్నట్టయితే వీడియోలు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మరీ మరీ కోరుకునేది అదే అనమాట. మీరు ఇంతవాటికి 4 నిమిషాలు అంటే మీరు ఇంకా చూసారని నేను అనుకోవట్లేదు. మీరు వీడియో చూడాలని మనస్ఫూర్తిగా, అందుకే నేను ఖర్చు పెట్టుకొని బయటకు వెళ్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఏంటని చెప్తే నేను వెళ్ళి వీడియోలు పెడతాను అనమాట.
ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న లుబ్నింగ్ పార్క్ అయితే వచ్చేసాం. ఇప్పుడు చూడండి, హలో ఫ్రెండ్స్, ఇదే బుద్ధుడి బొమ్మ అనమాట. మేము అదేదో నాకు అర్థం కాదు, కానీ మేము ఇక్కడికి వచ్చాకే చినుకులు స్టార్ట్ అయినాయి. అది మా దరిద్రం అనుకోవచ్చో లేకపోతే ఇంకేమైనా అనుకోవచ్చో తెలియదు, కానీ ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. వ్యూ అయితే ఒకసారి చూడండి ఎలా ఉందో. ఆ కార్లు అసలు నాకు ఆ నుంచి రాబుద్ది కాలేదు, కానీ అరగంట అని చెప్పారు. అరగంట సేపు ఆడ ఉండొచ్చు, తర్వాత ఉంటాను కుదరదు ఎమ్మటనే వెళ్ళిపోవాలని చెప్పారు. సరే అని చెప్పేసి మేమైతే తొందరగా వీడియోలు తీసేసి తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆడ ఫోటో తీసుకోవడానికి కూడా ఉంది ఫ్రెండ్స్. మా శృతి వీడియో తీస్తుంది, కెమెరామెన్ శృతి అనమాట. ఎవరూ లేరు కదా, అందుకే నేను ఒక్కనే తీస్తున్నాను, లేదా అమ్మాయి కూడా పక్కన ఉండేది. అతను కెమెరామెన్ ఉండి 40 రూపీస్ అని చెప్పాడు, అదే 40 రూపాయలు అని చెప్పాడు ఒక ఫోటోకి. ఫోటో కూడా తీసుకున్నాము, తర్వాత ఫోటో కూడా పెడతాంలే. నాకైతే చాలా అంటే చాలా బాగుంది, అసలు నాకు ప్లేస్ బాగా నచ్చింది. తర్వాత 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంక నాకు బోరింగ్ అనిపించింది. సరే అని చెప్పేసి ఇంక పడవలోకి ఎక్కేసాం, బోట్లోకి. అది రిటర్న్ అయితే తీసుకెళ్తుంది. రిటర్న్లో వచ్చి ఐస్ క్రీమ్ గ్లో అంట, చాలా అంటే చాలా బాగుంది. అనుకున్న ప్లేస్ నాకు అంటే బాగా నచ్చింది. మీరు కూడా తిన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అంట. సరే బాయ్.